జనానికి లోకల్‌గా ఎంఆర్‌ఓ, ఆర్‌డీఓ లేపోతే మున్సిపల్ కమిషనరు ఇట్లాగ అనేక మందుంటారు. కానీ సమస్య అక్కడ పరిష్కారాలు కావు. ప్రభుత్వ సిబ్బంది వేగంగా స్పందించి పనిచేస్తే అసలు జనానికేమైనా సమస్య ఉంటదా? వాళ్ళు స్పందించరు. మళ్ళీ దాంట్లో రాజకీయ జోక్యాలుంటాయి, సమస్యలుంటుంటాయి. దాంతో తమ ఆక్రోశం, ఆవేదన చెప్పుకోవడానికి పెద్ద ప్లాట్‌ఫార్మ్ కావాలి. అది ముఖ్యమంత్రి దగ్గరికి అనుకుంటారు. అది అందని మావిపండు అయినటువంటిది జగన్ సర్కార్ టైంలో అనుకున్నారు, ఆగిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు అందుబాటులో రాదు. స్పందన అనే కార్యక్రమం పెట్టుకొచ్చారు గానీ, అక్కడ నేను చెప్పాను కదా! అధికారులే అక్కడ చేసేది. మానిటరింగ్ అనేది ఆయన చేస్తుంటారు. 100 కంప్లెయింట్లు వచ్చినాయి సార్, 50 పరిష్కరించామంటారు. ఇందులో ఏముంటదంటే ర్యాండమ్‌గా ఇద్దరు ముగ్గురిని చూస్తారు, అయిపోయిద్ది అంతే. అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారిది చూస్తే, ఆయన కూడా ఇప్పుడు ఓ పక్కన లోకేష్ పబ్లిక్ నుండి వింత పత్రాలు తీసుకున్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారు పార్టీ కార్యాలయానికి, కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు. మొన్నే చెప్పుకున్నాం, కేంద్ర కార్యాలయానికి తరచూ అందుబాటులో ఉంటానన్నారని. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నారు. కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని అక్కడ కలుస్తున్నారు. కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలో నిర్ణయించినటువంటి నేపథ్యంలో కార్యాలయానికి వస్తే వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు కలిసి వింత పత్రాలు ఇచ్చారు. పార్టీ కార్యాలయం గేటు దగ్గర బారులు తీరి ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు స్వయంగా వింతలు తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో చంద్రబాబు పాల్గొన్నారు.